రామ్నగర్ అంటే రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలి. ఇటెక్కడికి తీసుకువెళ్తున్నట్టు? అదే అర్థం కావట్లేదు. మన రూట్ మ్యాప్ లో ఇక్కడ రూటే లేదు. అది కాక పొద్దున ఏ రూట్ లో వెళ్తున్నారని మనం అడిగినప్పుడు అతను ఏం చెప్పాడో గుర్తుందా? మనం చెప్పిన రూట్ లో వెళ్తాను అన్నాడు. ఇప్పుడేమో వేరే రూట్ లో వెళ్తున్నాడు. ఇతను మనల్ని మోసం చేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది విజయ్. దొంగ దొరికాడు. ఫాలో అవ్వు. ఇవాళ వీడి సంగతి అటో ఇటో తేలిపోవాలి. స్కార్ఫ్ కట్టుకో. ఫోన్లో రికార్డ్ చేయాలి. మనం నిజం చెప్తే సరిపోదు కదా, సాక్ష్యం కూడా చూపించాలి. మంచి పని చేస్తున్నావు. తెలివి అంటే నీదేనే. ముందే మన బాస్ కొడుకు అశ్విన్ సాక్ష్యం చూపించాలి అన్నా అంటాడు. తీతి సూపర్ లక్ష్మి. నువ్వు అనుకున్నట్టే వాడే దొంగతనం చేసి మనల్ని దబాయిస్తున్నాడు. ఈ వీడియో చూపిస్తే అప్పుడు తెలుస్తుంది మనమేంటో. ఇప్పుడు ఈ దొంగని పట్టించడమే మన పని కదా. రాజా, ఇందాక నుంచి మీ అమ్మాయి ఫోన్ చేస్తుంది కదా, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడరా. పెద్ద ఇంపార్టెంట్ ఏ ఉండదు. నేను ఎక్కడున్నానో కనుక్కోవడానికే ఫోన్ చేసి ఉంటుంది అంతే. అలా కాదయ్యా, ఒకసారి ఫోన్ చేసి ఏంటో తెలుసుకోవచ్చు కదా. పదే పదే ఫోన్ చేస్తుంది, అందుకే ఎందుకైనా మంచిది ఒకసారి మాట్లాడు. నువ్వు ఉండవయ్యా, గేమ్ మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఇంపార్టెంట్ కాల్ కాదని చెప్తున్నాడు కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు గుర్తుందా, లాస్ట్ టైం రాజారావు ఇంట్లో చెప్పా పెట్టకుండా వచ్చాడు. అతని భార్య వచ్చేసి మనందరినీ తిట్టి వెళ్ళిపోయింది. ఈసారి అలా జరుగుతుందేమో అని చెప్తున్నాను. నా మీద నీకు అంత అనుమానం ఏంటయ్యా? ఈసారి ఇంట్లో చెప్పేసే వచ్చాను. ఇలా నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయటం వల్ల నేను ఓడిపోయానే అనుకో, తర్వాత డబ్బులు మీరే ఇవ్వాల్సి వస్తుంది. అయ్యో బాబోయ్, నేనెందుకు ఇస్తాను? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అశ్విన్ గారికి ఇప్పుడు తెలుస్తుంది నువ్వంటే ఏంటో. నీ మీద నిందలు వేశాడు కదా, ఇప్పుడు ఏమంటారో చూస్తాను. ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు. బాస్ అన్నాక కంపెనీ విషయాల్లో తేడా వస్తే నిలదీయొచ్చు. నిలదీయచ్చు, కానీ దేనికైనా హద్దుంటుంది కదా. ఊరికే నోరు పారేసుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సరే సరే వెళ్దాం పద. విజయ్ కుమార్ సార్ కి ఈ వీడియో చూపిద్దాం. పద. సార్. ఏంటి లక్ష్మి, ఏదైనా మాట్లాడాలా? అవును సార్, సాక్ష్యాధారాలతో సహా దొంగ దొరికిపోయాడు. ఎవరతను? ఇది చూడండి సార్.
మంజునాథ్, కొత్తగా డ్రైవర్గా జాయిన్ అయిన రమేష్ని ఒకసారి క్యాబిన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్ 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 పిలిచారంట. ఏంటయ్యా, డెలివరీ ఇవ్వకుండా మధ్యలో వెహికల్ ఆపేసి మెటీరియల్ దొంగిలిస్తున్నావంట? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను దొంగిలించడం ఏంటి సార్? నిజాయితీకి మారిపోయారు సార్. నేను ఎప్పటికీ అలాంటి పని చేయను సార్. ఎవరు చెప్పారు సార్? వీళ్ళేనా? ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే నీ మీద కాస్తైనా జాలి చూపించేవాళ్ళం. తప్పు చేసిందే కాక అబద్ధం కూడా చెప్తున్నావు. నిజం చెప్పు రమేష్, బండిల్స్ దొంగలిస్తుంది నువ్వే కదా? హలో మేడం, నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? బండిల్స్ పోవడానికి నాకు ఏ సంబంధం లేదు సార్. ఈ లక్ష్మీ మేడం నన్ను కావాలని ఇరికిస్తుంది సార్. నన్ను నమ్మండి సార్.